హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే షాపింగ్. చిన్నారిది ఐషానిది ఇద్దరిది బర్త్డేస్ వస్తున్నాయి కాబట్టి మేమందరం షాపింగ్కి వెళ్తున్నాము. వాళ్ళకు బట్టలు తీసుకొద్దాము అని చెప్పి లాస్ట్ అన్ని అయిపోయాయి, అన్ని ఆర్డర్ చేసేసా. కేక్ ఇట్లా మిగతావన్నీ డెకార్ అదంతా కూడా. ఫుడ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. ఒకరిది వెడ్నెస్డే, ఒకరిది థర్స్డే. సో చిన్నారి బర్త్డే వెడ్నెస్డే కాబట్టి ఫుడ్ అంతా బయట నుంచి ఆర్డర్ చేసుకుందాము, కృతుంగా నుంచి అనుకుంటున్నాం. బికాస్ మేము మొన్న ఇన్ ఆర్బిట్ మాల్ వెళ్ళినప్పుడు కృతుంగాలో ఫుడ్ తింటే మాకు బాగా నచ్చింది. అండ్ ఐషానిది థర్స్డే కాబట్టి మంచిగా వెజ్ ఫుడ్ ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం. అండ్ ఇంకా ఇప్పుడు ఏంటి అంటే ఇన్ ఆర్బిట్ మాల్ కి వెళ్ళి షాపింగ్ చేయాలి వాళ్ళ డ్రెస్సెస్. అండ్ కమింగ్ టు ద బర్త్డేస్, ఓన్లీ చాలా చిన్న గ్యాదరింగ్, జస్ట్ ఫ్యామిలీ, మేమే ఎవరం లేదు. యాక్చువల్గా ముందు అనుకోనిండే నేను భరత్ 5th బర్త్డే ఇట్లా మేము నిజంగా కూడా ఫలక్నామా ప్యాలెస్ లో సెలబ్రేట్ చేయాలి అనుకున్నాము. ఇట్లా ఇద్దరిది 5th 9th కలిపి వస్తుంది, ఇద్దరిది ఒకే రోజు అయ్యేటట్టు ఒకలాగా తీసుకొని చేద్దాము ఫలక్నామా ప్యాలెస్ లో అట్లా అంత అనుకున్నాం. కానీ బట్ సమ్హౌ బాగా అలిసిపోయినట్టు అనిపిస్తుంది మాకు. ఇట్లా ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్, చాలా చాలా థింగ్స్ వల్ల బాగా అలిసిపోయినట్టు అనిపించింది. నేను చెప్పా భరత్ కి ఇట్స్ ఓకే, లెట్స్ కీప్ ఇట్ వెరీ సింపుల్, లో కి సెలబ్రేషన్స్ చేసుకుందాము, ఇంతకు మించి స్పెషల్ ఏమి ఉంటుంది, అందరం కలిసి ఒకే దగ్గర ఉన్నాము అని చెప్పి. యాక్చువల్ గా అసలు ప్లాన్ కూడా ఇంకొక వేరేది ఉండేది. ఫస్ట్ 17th రోజు మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళిపోయి ఇక్కడ ఇంట్లో ఐషానికి వీళ్ళతో సెలబ్రేట్ చేసేసుకొని నేను భరత్ ఖమ్మం వెళ్ళిపోవాలి. ఖమ్మంలో భరత్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ అక్కడ ఇంకా కొంతమంది వేరే చిన్న పార్టీ హాల్ లాగా అట్లా సెలబ్రేషన్ అనుకున్నాం. బట్ భరత్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అన్న ఉంటాడు, వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో అంతే కదా, ఫ్రెండ్స్ లో అట్లా ఒకరు అయిపోతే మనం అట్లా సెలబ్రేషన్స్ చేసుకోలేము కదా. సో అందుకని తను ఇంకా ఆ సెలబ్రేషన్స్ కూడా ఏమొద్దు, జస్ట్ ఇక్కడ వరకే పెట్టుకుందాం అనుకున్నాం. అండ్ ఖమ్మంకి వెళ్ళాలి అంటే ఐషాని చెప్పా కదా మీకు ఇంతకు ముందు బ్లాగ్ లో కూడా, కారు ఎక్కకుంది. ఇప్పుడు బలవంతంగా ఎట్లా అంటే మేము ఆమెని ఇంకా లిటరల్ గా నేను ఒక నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా, ఇవి చేస్తా, నువ్వు చూసుకో, టైం చూసుకో, ఎంత టైం పట్టిద్దో అట్లా అని చెప్పి తీసుకోబోతున్నా తనని. నీ బర్త్డే డ్రెస్ నువ్వే కొనుక్కోవచ్చు అని చెప్పి. ఇక కొంచెం దూరం అన్నా కూడా ఏడ్ చేస్తుంది, ఇట్లా కలర్లు డబ్బు కారిపోతున్నాయి. మాకు ఇంకా ప్రెషర్ కూడా చేయొద్దులే అనుకున్నాం. ఇంకా ఆంటీ వాళ్ళకి చెప్పాలి, కుదిరితే ఇట్లా మీరే ఇటు రండి అని చెప్పి. చూడాలి ఏమవుతుంది ఏంటి అని, ఇంకా నాకు కూడా ఏం తెలియదు. ఇప్పుడైతే ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాం. నేను ఈ గుత్తి వంకాయ పలావ్ నేర్చుకుంటా ఎలా చేయాలో. మిర్చి పలావా సూపర్ ఉంది. మనకు రాదులే ఎంత టేస్ట్, నేను చేస్తాను. సరే నువ్వు నేను వస్తా నీ దగ్గరికి, అప్పుడు చేసి పెట్టి నేను చెప్తా ఎలా ఉంది, సరేనా? ఎప్పుడో 1 o'clock కి వెళ్తే ఇంటికి వచ్చేలోపు 5 అట్లా అవుతుంది. బాగా షాప్ చేసాం, చాలానే షాప్ చేసాం. ఒక టీయో కాఫీయో తాగి మీకు చూపిస్తా ఏమేమి షాప్ చేశానని. పిల్లలిద్దరికి మంచిగా కొన్నా, వీళ్ళిద్దరికే కాదు సమయాకి ఇంకా నిహిరకు కూడా తీసుకున్నా. వచ్చేసి మంచిగా ఒక కాఫీ తాగేసి ఫోన్లో మాట్లాడేసి నేను ఇంకా అదే ఆంటీ వాళ్ళు అడిగితే వాళ్ళకు కూడా చేతగాడం లేదు, వాళ్ళు రామని చెప్పేసారు. బికాస్ పెద్ద చెప్పినట్టే అట్లా సెలబ్రేషన్స్ కూడా ఏం లేవు.
ఇద్దరి బర్త్డేలో కలిపి ఒకటే డెకార్, జస్ట్ కేక్స్ మాత్రం వేరేగా. ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ లోకీ బర్త్డే సెలబ్రేషన్స్. బట్ ఇంకా బట్టలు అట్లా అన్ని గిఫ్ట్స్ అవన్నీ కొంటాం కదా పిల్లలకి, అట్లా షాపింగ్ అయితే నేను మంచిగా చేశాను. షాపింగ్ అన్ని చూపిస్తాను. ఈసారి షాపింగ్ అయితే అందరికి నేనే కొనాలి అనిపించింది, సో నేనే పర్చేస్ చేసేసా. అందరికీ తీసుకున్నా. ఇంతకు ముందు చెప్పినట్టు మోర్ దాన్ ఇట్లా ఫెస్టివల్స్ కన్నా కూడా నాకు వీళ్ళ పిల్లల బర్త్డేసే ఇట్లా చాలా పెద్ద థింగ్ లాగా అనిపిస్తుంది. నేను అలాగే పెరిగా. మా ఇంట్లో ఫెస్టివల్స్ కన్నా కూడా మా అమ్మ వాళ్ళు మా బర్త్డేసే చాలా పెద్ద దానిలాగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఇంకా చిన్నప్పుడు ఉంటుంది కదా, బర్త్డే కోసం కొత్త బ్రష్, కొత్త సోప్, ఆ రోజు అన్ని కొత్తవి అని చెప్పి అట్లా. అండ్ మా తాత ఉన్నంత వరకు నా బర్త్డే కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసేవాడు. అండ్ దసరా, సంక్రాంతి ఇట్లా మెయిన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, అవి కూడా మంచిగా సెలబ్రేట్ చేసేవాడు. సో ఇది ఫస్ట్ వచ్చేసి, ఇది విష్ణు అయినా వేసుకోవచ్చు, స్వాతి అయినా వేసుకోవచ్చు, వాళ్ళిద్దరు ఇష్టం, వాళ్ళకి ఎవరికి కాంటే వాళ్ళు పిక్ చేసుకుంటారు. ఈ ఫ్రాక్ చాలా బాగుంది. అండ్ సెకండ్ వచ్చేసి ఈ ఫ్రాక్. నేనైతే ఫ్రాక్స్ తీసుకోలేదు, బికాస్ నాకు అక్కడ నేను కొన్ని పర్చేస్ చేసుకున్నా, ఇంకా వేసుకోలే. ఒక 4-5 ఫ్రాక్స్ అట్లే ఉన్నాయి, అందుకే నేను కొనలేదు. నేను కొంచెం లెనిన్ ప్యాంట్స్ అట్లా తీసుకున్నా, కొంచెం డిఫరెంట్గా. ఇది ఒక షర్ట్ తీసుకున్నా, ఇది మంచిగా నచ్చింది. మీరు అడుగుతారు ప్రైస్, ఇది 1299 అట్లా ఉంది. ఈ ఫ్రాక్ 4000 అట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి 2000 అలా ఉంది ఫ్రాక్. అన్ని అట్లా 4 నుంచి ఇట్లా 1500 రేంజ్లోనే ఉన్నాయి. నాకు కొంతమంది చెప్తారు ఇండియాలో బట్టలు ఓకే ఓకే అని. నిజంగా ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇండియాలో. అసలు ఇన్ఆర్బిట్ మాల్లో మీకు ఎవ్రీ స్టేట్ ఇట్లా ఫ్లోర్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్. మనకు ఖచ్చితంగా నచ్చేదే కొనుక్కుంటాము. నేను అక్కడ కొనుక్కుంటా కదా బాగా, కొన్నిసార్లు అనిపిస్తుంది షాప్లోకి వెళ్తే వెరీ డిప్రెసింగ్ కలెక్షన్ అని చెప్పి. అసలు ఎన్ని కలర్స్, ఎన్ని మోడల్స్ చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ అక్కడ షాప్ చేయాలా, ఇక్కడ షాప్ చేసి తీసుకుపోవాలా అంటే నేనైతే 100% ఇక్కడ నుంచే కొనుక్కొని పోండి అంట. చాలా మంచిగా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ ఇఫ్ యూ వాంట్ టు బై ఎనీ కాటన్ ఆర్ లెనిన్ ప్యాంట్స్, దే ఆర్ అబ్సల్యూట్లీ గుడ్. ఎంత బాగున్నాయో. నేను అట్లా చాలా ఇట్లా లెనిన్ బేస్డే తీసుకున్నా. ఇది వచ్చేసి టాప్, ఇది ఇలా ఉంది కదా, దీని కిందకైతే నేను ఇలా లెనిన్ ప్యాంట్ తీసుకున్నా. సో దిస్ ఇస్ లెనిన్ ప్యాంట్. ఇది మనము ఏదైనా వైట్ దాని మీద వేసుకోవచ్చు, లేకపోతే క్రీమ్ వేసుకోవచ్చు, బ్లాక్ మీద పేర్ చేసుకోవచ్చు. ఇది నేను కొనుక్కోలే, భరత్ నాకు బలవంతంగా కొనిచ్చాడు. నీకు చాలా బాగుంటుంది, నువ్వు బాగా క్యారీ చేస్తావని చెప్పి. సో దాని కిందకి వచ్చేసి ఈ బ్లాక్ లెనిన్ ప్యాంట్. దీస్ ప్యాంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్. నేను ట్రై కూడా చేశాను, నాకు భలే నచ్చాయి అసలు. ఫస్ట్ నేను ఒక క్రీమ్ కలర్ ట్రై చేసా, అది లిటిల్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో నాకు అంత వర్క్ అవ్వదేమో అనిపించింది, అందుకని నేను ఇంకా డార్క్ కలర్స్ తీసేసుకున్నా. ఇది వచ్చేసి మా చిన్నారమ్మ ఫ్రాక్. బాగుంది, మంచిగా ఉంది కదా. ఒక్కటి అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి చిన్నారమ్మ ఫ్రాకే. ఒకటి ఐషాని బర్త్డేకి వేసుకుంటుంది, ఒకటి చిన్నారి బర్త్డేకి వేసుకుంటుంది. ఇవి రెండు చిన్నారి తల్లివి. అండ్ ఇది ఐషానిది. ఈ ఫ్రాక్ ఏమో ఇది ఆమె సెలెక్ట్ చేసుకున్నట్టుంది కదా భరత్, తనే సెలెక్ట్ చేసుకుంది. సరే కదా, సెలెక్ట్ చేసుకుంది కదా అని చెప్పి తీసుకున్నాను నేను కూడా. అండ్ దిస్ ఇస్ ఫర్ ఖుషి. నాకు ఇది బాగా నచ్చింది ఈ ఫ్రాక్. ఇది నేను ఖుషి కోసం తీసుకున్నా, నిహిరా కోసం తీసుకున్నా ఈ ఫ్రాక్. అండ్ ఇవన్నీ బుడ్డి ఫ్రాక్స్ అన్ని కూడా సమయ కోసము. నేను ఇట్లా మరీ 0 to 3 months అట్లా తీసుకోలేదు, 6 to 12 months తీసుకున్నా. వాళ్ళు కొంటారు, గిఫ్ట్స్ వస్తాయి, అట్లా అవి ఎక్కువ వస్తాయి కదా. సో ఇవి తీసుకుంటే ఉపయోగపడతాయి కదా అనిపించింది. నాకు ఇవి చూస్తుంటే ఇంత చిన్నగా ఉన్నాయి, పడతాయి అనిపించింది. తర్వాత నాకు అనిపించింది ఓకే, పిల్లలు ఎంత చిన్నగా ఉంటారు, వాళ్ళు ఇంతే ఉంటారు కదా. నాకు ఇప్పుడు ఒక 5 years నుంచి ఐషమ్మ పెద్దగా అయిపోయింది ఇలా చూస్తున్నా కాబట్టి నాకు ఆ న్యూ బోర్న్ బేబీ నేను రిలేట్ చేసుకోలేకపోయా. తర్వాత అనుకున్నా అరే వాళ్ళు చాలా చిన్నగా ఉంటారు కదా, ఇవి ఎందుకు సరిపోవు అనిపించింది. ఇది చాలా క్యూట్ ఉన్నాయి అసలు పిల్లల బట్టలు అయితే. ఇదొకటి.
ఇదొకటి. అండ్ ఈ షర్ట్ భరత్ది. నాకు ఇష్టం భరత్ ఇట్లా ఫ్లోరల్ షర్ట్స్ అట్లా వేసుకుంటే. ఎప్పుడు నేను తీసుకో భరత్ అంట. ఇది జస్ట్ నార్మల్ ఫ్రాక్, నాకు నచ్చింది, ఇట్లా ఇంట్లో వేయచ్చు కదా చిన్నారి బర్త్డే రోజు అట్లా ఇట్లా అని చెప్పి తీసుకున్నా ఐషానికి. ఇదొకటి. అండ్ ఈ ఫ్రాక్ చిన్నారి బర్త్డే రోజు వేస్తా. యాక్చువల్గా ఇది ఏంటంటే లోపల ఉంది. ఫస్ట్ ఇక్కడ నెట్ ఉంది కదా, ఈ నెట్ డ్రెస్ పైకి ఈ నెట్ వస్తుంది. సో ఇలా అయినా వేసుకోవచ్చు, వద్దు అంటే. సో ఫస్ట్ ఇది ఆ ఫ్రాక్ వేసేసి దానిపైన ఈ నెట్ వేయాలి. ఇది కూడా ఐషానియా సెలెక్ట్ చేసుకుంది. ఇది ఏదో డిఫరెంట్ ఉందమ్మా, చాలా బాగున్నట్టుంది అని. సరే అమ్మ, చాలా బాగున్నట్టుంటే తీసుకుందామని చెప్పి తీసుకున్నా. అండ్ ఇవి జస్ట్ పలాసో ప్యాంట్స్ అని గో కలర్స్ లో తీసుకున్నాను. ఇట్లా మనం నైట్ వేర్ లాగా కూడా వాడచ్చు కదా, కంఫర్టబుల్ ఉంటాయి అని చెప్పి. ఇదొకటి అయిపోయింది. జస్ట్ ఇవి అబ్బాయిలవి ప్యాంట్స్, పైన వేసుకునే షర్ట్స్, మా తమ్ముడు వాళ్ళవి ఇవి. ఇవి కూడా వాళ్ళవే ఒకరివి. ఇది చిన్నారమ్మ షార్ట్, ముద్దుగుంది కదా. ఇవన్నీ కూడా చిన్నారమ్మకి జస్ట్ ఇట్లా వేసుకుంటే టీ షర్ట్స్ ఉంటాయి కదా, ఆ టీ షర్ట్స్. అయిపోయింది షాపింగ్. ఈ షాపింగ్ చేయడానికి 1 o'clock నుంచి 5 o'clock వరకు పట్టింది. అండ్ పాప మా మమ్మీకి ఎక్స్ట్రీమ్గా టూతేక్ వచ్చింది, అసలు తగ్గలేదు. నిన్న నైట్ వచ్చింది, ఇంక ఇప్పుడు ఆమెకు అసలు తగ్గకపోతే హాస్పిటల్ వెళ్ళింది. మా తమ్ముడు హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అమ్మ వచ్చాక చూడాలి, చూసి అండ్ వచ్చాక చూడాలి పాపం మా అమ్మకి ఏమైనా ఇంట్లో ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే ఏంటి అట్లా అని చెప్పి. చాలా సఫర్ అవుతుంది నిన్నటి నుంచి. చెప్తుంది ఐషాని, రోజు మా అమ్మ దగ్గరే పడుకుంటుంది. అమ్మమ్మ స్టోరీ చెప్పు అంటే, లేదమ్మా చాలా నొప్పి వచ్చిందంటే ఫుల్ అర్థం చేసుకుని ఇట్స్ ఓకే అమ్మమ్మ అని చెప్పి ఆడుకుంటూ పడుకుందంట. అదే చెప్తుంది మా అమ్మ, దానికి ఎంత అర్థమవుతుంది చిన్నపిల్ల అయినా అని చెప్పి. ఎవ్రీ టైం నేను యుఎస్ వెళ్ళి ఒక 14 years అట్లా అవుతున్నట్టుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇండియా వస్తా, లేకపోతే కొన్నిసార్లు 2 times కూడా అట్లా వచ్చా. కానీ నేను ఇండియా వచ్చినప్పుడు ఎక్కువ చేసే పని ఏంటంటే, మీరు కొంతమంది షాపింగ్ అనుకుంటారు, అది కాదు, మా అమ్మతో టైం స్పెండ్ చేయడము. నేను చాలా టైం స్పెండ్ చేస్తా మా అమ్మతో. మా అమ్మ ఎప్పుడు కూడా ఇట్లా పెద్ద ఎట్లా ఏమంటారు, స్ట్రిక్ట్ మామ్, నేనేం చెప్తే అదే చేయాలి, నేను చెప్పింది చేయకపోతే నీ సంగతి చెప్తా, అట్లే ఉండేది కదా. మేము కూడా అలాగే ఉండేవాళ్ళము. అంత ప్రాబ్లం చైల్డ్ అయితే కాదు. మా అమ్మని బాగా, మా ముగ్గురిలో నేను మా 2 తమ్ముళ్ళలో మా అమ్మని బాగా సతాయించింది మా చిన్న తమ్ముడే. మేమిద్దరము ఓకేగానే ఉండేవాళ్ళం. అదే నేను వచ్చిన లాస్ట్ 2 years నుంచి నేను వచ్చిన ప్రతిసారి పాపం ఏదో ఒక సిక్నెస్ వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడేమో ఇట్లా ఫుడ్ పాయిజన్ అయ్యి సఫర్ అయింది. ఇప్పుడు వచ్చినప్పుడేమో ఇట్లా టూతేక్తో సఫర్ అవుతుంది. అట్లా మనం ఉన్నప్పుడు, మనం ఇక్కడున్నా అక్కడున్నా వాళ్ళు అట్లా సఫర్ అవుతే చూడాలంటే చాలా ఇట్లనో అనిపిస్తుంది. ఈ ఏజ్ ఎలా అయిపోతుంది అంటే, పేరెంట్స్ సఫర్ అయినా చూడలేము, పిల్లలు సఫర్ అయినా చూడలేము. ఆల్మోస్ట్ సఫరింగ్స్ అన్ని ఓన్లీ మనమే తీసుకుంటాం అనుకుంటాం. ఇవి అయిపోయాక ఇవన్నీ మడతేసి ఎవరి రూమ్ లో వాళ్ళకి వెళ్ళి పెట్టేస్తా ఇంకా. అండ్ దట్స్ ఆల్ ఫ్రమ్ మై టుడేస్ vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.